నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎట్టి పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోవద్దు, విలువలు విశ్వసనీయతతో ముందడుగు వేయాలని పార్టీ ఎంపీలకు ధైర్యం చెప్పిన వైసీపీ అధినేత జగన్. సీఎంగా చంద్రబాబు చేసిన 5 ముఖ్యమైన సంతకాలతో అన్ని వర్గాలకు భద్రతా భరోసా కల్పించారు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ పింఛన్లు ఇంటి వద్దే పంపిణీ చేయిస్తామన్న మంత్రి నిమ్మల. కక్ష సాధింపు చర్యలు మా విధానం కాదు, మచిలీపట్నం పార్లమెంట్ ని అన్ని విధాల అభివృద్ధి పరచడమే తన లక్ష్యమన్న ఎంపీ బాలశౌరి. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి ప్రధాని మోదీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని వెల్లడి. గత వైసీపీ పరిపాలనను, ఇప్పుడు చంద్రబాబు పరిపాలనను ప్రజలు గమనిస్తూనే ఉంటారని, ఖచ్చితంగా వైసీపీ తిరిగి ప్రజల విశ్వాసాన్ని పొందగలుగుతుందనే నమ్మకం, విశ్వాసం ఉన్నాయని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈలోగా ధైర్యాన్ని కోల్పోకూడదని, విలువలతో విశ్వసనీయతతో ముందడుగు వేయాలని పార్టీ ఎంపీలకు ఆయన ధైర్యం చెప్పారు. పార్లమెంట్లో వైసీపీకు 11 మంది రాజ్యసభ సభ్యులు, 4 లోక్సభ సభ్యులు ఉన్నారని అన్నారు. వైసీపీ ఎంపీలు ధైర్యంగా ఉండి ప్రజల తరపున పోరాటం చేయాలని సూచించారు. పార్లమెంట్లో వ్యవహరించేటప్పుడు ప్రజాహితమే ధ్యేయం కావాలని ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే 5 ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేసి రాష్ట్రంలో అన్ని వర్గాలకు భద్రత భరోసా కల్పించారని నూతన మంత్రులు నిమ్మల రామానాయుడు, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎస్ సవిత చెప్పారు. ఈ 5 సంతకాలతో నిరుద్యోగ యువత, రైతులు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, నిరుపేదలకు భరోసా కల్పించారని అన్నారు. సూపర్ 6 పథకాల అమలుపై రోడ్ మ్యాప్ తయారు చేస్తామని మంత్రి నిమ్మల చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థ రద్దు కాలేదని అన్నారు. ఎంతమంది వాలంటీర్లు రాజీనామా చేశారో, ఎంతమంది పనిచేస్తున్నారో సమీక్షిస్తామని అన్నారు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ వారికి 10,000 వేతనం ఇచ్చి పింఛన్లు ఇంటి వద్దే పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో గాని చాలా క్లియర్ గా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద ఏదైతే పెడతానని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరఫున ఏదైతే మాట చెప్పడం జరిగిందో, ఈ రోజు దాన్ని నిలబెట్టుకుంటూ యువత అనేది ఈవేళ ఈ రాష్ట్ర అభివృద్ధిలోగా చాలా కీలకమైనటువంటి పాత్ర. అటువంటి యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక నిర్వీర్యమైపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా గంజాయి, డ్రగ్స్ కి బానిస చేసినటువంటి స్థితిలో అటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరిచేటువంటి విధంగా మొట్టమొదటిగా ఏదైతే అన్నమాట ప్రకారం డిఎస్సి మీద మొట్టమొదటి సంతకాన్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం, ఇదంతా కూడా నిరుద్యోగులకి ఒక మంచి శుభవార్తగా ఉన్నటువంటి పరిస్థితి. దగ్గర 16,347 పోస్టులు ఈ యొక్క డిఎస్సి ద్వారా మరి పూర్తవుతాయని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్రలో పదే చెప్పారు. ఊరు వాడ మెగా డిఎస్సి అన్నాడు. ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి అని చెప్పాడు. 5 సంవత్సరాలు అయినాయి, అసలు ఆ డిఎస్సి మాటే ఊసిలేదు. ఎన్నికల ముందు మోసపుచ్చడానికి మాత్రమే డిఎస్సి పేరు చెప్పినటువంటి పరిస్థితి. మరి అటువంటి మోసానికి, దగాకి మరి లేకుండా అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి రోజునే డిఎస్సి మీద సంతకం పెట్టారని అంటే ఈవేళ ఇచ్చిన మాటను నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈవేళ చంద్రబాబు నాయుడు గారు 2వ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక భయాందోళనలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా కలిగిన విషయం మీ అందరికీ తెలుసు.
ఎందుకంటే మన ఇండియన్స్లో ఒక సెంటిమెంట్ ఉంటుంది, మన తండ్రి ఇచ్చిన ఆస్తో లేకపోతే తాత ఇచ్చిన ఆస్తో లేకపోతే రేపు మళ్ళీ పిల్లలకి మనవాళ్ళకి అట్లా మనకు ఒక సెంటిమెంట్ మన ఆస్తుల మీద. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఏదైతే 2019లో ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత శాండ్ పూర్తి స్థాయిలో మరి అక్కడ కానీ, అదేవిధంగా లిక్కర్ కానీ, మైన్స్ కానీ, విలువైన భూములు కానీ, ఇట్లా విలువైనటువంటి ప్రజల ఆస్తులన్నింటినీ కూడా కొల్లగొట్టినటువంటి స్థితిలో, ప్రజల ఆస్తుల్ని పూర్తిగా సొమ్ముని లూటీ చేసినటువంటి పరిస్థితుల్లో రేపు మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తే ప్రభుత్వ పరంగా కానీ మరి ఏ విధమైనటువంటి ఆ ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టాలనేటువంటి ఆలోచనతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా తమ ఆస్తుల మీద తమకు ఒక భరోసా, ఆ దస్తావేజుల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, ఆ సరిహద్దు రాళ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో. మరి మీ బిడ్డ అంటే రేపొద్దు ఈ ఫోటోలన్నీ చూపించి మన ఆస్తులకి అతను వారసుడిగా పెట్టుకునేటువంటి యాక్ట్ ఇది అని చెప్పి వేళ ప్రజలందరిలోనూ కూడా ఒక ఆలోచన వచ్చినటువంటి పరిస్థితి. అంటే మన ఆస్తిని మనం అమ్మాలన్నా, కొనాలన్నా, తాకట్టు పెట్టాలన్నా కూడా అధికారి మీద ఆధారపడాలి. ప్రైవేట్ ఆస్తులు సైతం, ప్రజల ఆస్తులు సైతం జగన్ దాని కుప్పిట్లో తెచ్చుకునేటువంటి ప్రయత్నంలో ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఏదైతే తీసుకొచ్చాడో రెండవ సంతకంగా రద్దు చేయడంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇది ఒక వరం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎవరైతే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదరణ లేక నిరాదరణకు గురవుతున్నటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో, వితంతులు ఎవరైతే ఉన్నారో, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నింటినీ కూడా ఆదుకునేటువంటి మానవత్వం ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు పదే మాటలతో చెప్పేవారు, కానీ చంద్రబాబు నాయుడు గారు చేతలతో చూపించేటువంటి వ్యక్తి. పెన్షన్స్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేసినటువంటి పరిస్థితి. మరి అటువంటి పెన్షన్ని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 3వ సంతకం ద్వారా ఇప్పుడున్నటువంటి పింఛన్ వృద్ధులు, వితంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పింఛన్ని 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకి పెంపుదల చేయడం కానీ, ఎవరైతే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ 3,000 పింఛన్ని 6,000 రూపాయలు పెంచేటువంటి విధంగా ఈ యొక్క 3వ ఫైలు అన్నా క్యాంటీన్లు. పేదవాడు కడుపు నింపాలి, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి అనేటువంటి ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే 5 రూపాయలకే మార్నింగ్ మరి టిఫిన్స్, మధ్యాహ్నం 5 రూపాయలకి భోజనం, సాయంత్రం 5 రూపాయలకి భోజనం. అంటే ఒక నిరుపేద, ఒక మధ్యతరగతికి సంబంధించినటువంటి ఎవరైనా సరే 15 రూపాయలు పెట్టుకుంటే కడుపు నిండా రోజు అతను మంచి వేడి రుచికరమైనటువంటి ఆహారాన్ని ఆయన పొందేవాడు. అటువంటి అన్నా క్యాంటీన్ నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రద్దు చేసినటువంటి పరిస్థితి. అక్కడికి మేము అసెంబ్లీలో చెప్పాం, కావాలంటే మీరు పేరు మార్చుకోండి, కావాలంటే మీరు రంగులు మార్చుకోండి, మీ పైశాచిక ఆనందం ఎట్లయినా పడండి, కానీ పేదవాడి కడుపు మాత్రం కొట్టొద్దు, పేదవాడికి మాత్రం ఆ యొక్క 5 రూపాయలకి అన్నం పెట్టండి అని మేము ఎంత వేడుకున్నా, ఎంత చెప్పినా కూడా ఈ యొక్క శాడిస్ట్ మరి ఏమన్నారో తెలియదు కానీ 5 సంవత్సరాలు మాత్రం ఆ పేదలకి కడుపు కొట్టినటువంటి పరిస్థితి. అందుకే ఈవేళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈరోజు 4వ సంతకంగా అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 రోజుల్లో అవన్నీ కూడా ప్రారంభిస్తామనే విధంగా ఈవేళ 4వ సంతకాన్ని కూడా మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, యువతకి మనం అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనలో భాగంగా ఆ యొక్క స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా ఈ యొక్క 5వ సంతకాన్ని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక యూత్కి, అంటే ఇప్పుడు ఏదైతే అటు డ్రగ్స్, గంజాయి వైపు మళ్ళీ ఇటువంటి యూత్నంతా కూడా మళ్ళీ వాళ్ళకి ఇటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడం ద్వారా మళ్ళీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పునర్నిర్మాణం, పునర్వైభవం తీసుకునేటువంటి విధంగా మరి ఆ స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా ఈరోజు ఆయన 5వ సంతకం చేయడం కూడా చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ, చరిత్రలో నాకు తెలుసుండి నేను కూడా చాలామంది ముఖ్యమంత్రులు చూశాను, చాలామంది ప్రభుత్వాలను చూసాం. మరి వచ్చినటువంటి మరుసటి రోజునే ఇంత పెద్ద ఎత్తున మరి 5 సంతకాలు మరి చేసి మాట ఇస్తే దాన్ని నిలుపుకునేటువంటి వ్యక్తిగా, మరి మాట ఇస్తే దాన్ని నిలుపుకునేటువంటి ప్రభుత్వంగా ఈరోజు ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ తీసుకోవడం చాలా. కక్ష సాధింపు చర్యలు తమ విధానం కాదని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి స్పష్టం చేశారు. జన సైనికులను కూడా ఎక్కడా దాడులు, దౌర్జన్యాలకు దిగవద్దని కోరానని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో జన సైనికులను ఇబ్బందులకు గురిచేసిన వారిని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. జనసేన పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన తర్వాత తొలిసారి మచిలీపట్నం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. మచిలీపట్నం పార్లమెంట్ అన్ని విధాలా అభివృద్ది పరచడమే తన లక్ష్యమని అన్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వచ్చే రుణంతో బందరు పోర్టు నిర్మాణాన్ని ఏడాదిన్నరలో
డిసెంబర్లోనే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని అన్నారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వారితో మాట్లాడి మచిలీపట్నంకు ఆయిల్ రిఫైనరీ తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని బాలశౌరి స్పష్టం చేశారు. ఈ జన సైనికులందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మన పద్ధతి వేరు, మన వ్యవహార శైలి వేరు. ఎక్కడ అనవసరంగా దౌర్జన్యాలు మీరు చేయొద్దు, దాడులు చేయొద్దు. వాళ్ళు చేసినటువంటి తప్పులు ఏదైతే ఉన్నాయో చట్టపరంగా ఆ డిపార్ట్మెంట్లు చర్యలు తీసుకుంటారు. ఎవరు కూడా చట్టాన్ని చేతిలో తీసుకోవద్దని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. వాళ్ళు చేసినటువంటి అరాచకాలు మనం చేయొద్దు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయం గురించి స్పష్టంగా చెప్పారు. మనం ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జన సైనికులుగా, కార్యకర్తలుగా మనం ప్రవర్తించాలనేటువంటిది ప్రతి ఒక్క జన సైనికుడిని నేను కోరుతా ఉన్నాను. అందరం కాన్సన్ట్రేట్ చేయాల్సింది అభివృద్ధి మీద. అదే రకంగా ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు, ప్రధానమైనటువంటి సమస్యల మీద మనం అర్థం చేసుకొని ఆ సమస్యలను పరిష్కరించడానికి గెలిచిన అభ్యర్థులందరం కూడా కృషి చేయాలి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకొచ్చి పోర్టుని డెవలప్ చేస్తా ఉన్నాం. ఒక 1.5 years లో నాకు తెలిసి ఆ పోర్టును కంప్లీట్ చేసి దాన్ని ఇక్కడ ప్రజలకు అంకితం చేస్తాం, జాతికి అంకితం చేస్తాం. దాదాపు 4-5 వేల ఎకరాల ల్యాండ్ లో ఒక మంచి ఇండస్ట్రియల్ హబ్ గా తయారు చేసి అనేక మందికి ఉపాధి అవకాశాలు కలిగే విధంగా ఒక చక్కటి ప్లాన్ తోటి నేను కృషి చేస్తాను. ఈ రోజు ఎక్కడ ఒక న్యూస్ చూసి భారత పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళు ఈ రాష్ట్రంలో దాదాపు ఒక 3-4 రిఫైనరీస్ పెడదామని చెప్పేసి ఎక్కడ ఒక న్యూస్ చూశారు. ఆ 3-4 రిఫైనరీస్ పెట్టేటప్పుడు వైనాట్ మచిలీపట్నం అనేది కూడా నేను ఆలోచిస్తాను. ఒకటి ఎందుకు కాకూడదు అనేది. సో వైనాట్ అంటే ఇలాంటి ఆలోచనలు రావాలి. అర్థం లేనటువంటి ఆలోచనలతోటి, ఊరికే పిచ్చి మాటలతోటి టైం గడపటం కంటే రిఫైనరీ, ఇండస్ట్రియల్ హబ్ ప్రజలకి ఏ రకంగా ఉద్యోగాలు ఇవ్వాలి. దేశంలో బొగ్గు ఉత్పత్తిని పెంచుతామని, ఖనిజాలను వెలికి తీసేందుకు కృషి చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో 10 ఏళ్ల క్రితం విద్యుత్ కొరత ఉండేదని, గడిచిన 10 ఏళ్లలో ప్రధాని మోదీ ఆ సమస్యకు చెక్ పెట్టారని అన్నారు. దీనికి ప్రధాన కారణం బొగ్గు ఉత్పత్తి పెరగడమేనని అన్నారు. ప్రధాని ఎంతో నమ్మకంతో తనకు 2 శాఖలు అప్పగించారని, ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని తెలియజేశారు. जिम्मेदारी संभालने के लिए प्रधानमंत्री नरेंद्र मोदी जी का आदेश पर आज चार्ज लिया हूं, हमारा एमओएस के साथ मिलकर। अभी तक प्रहलाद जोशी जी, उससे पूर्व पीयूष गोयल जी, प्रधानमंत्री जी के मार्गदर्शन पर इस डिपार्टमेंट को आज एक इम्पोर्टेंस लाने के लिए प्रयास किया है। आप सब लोगों को मालूम है 10 साल पहले भारत में कोल शॉर्टेज होता था। कोल शॉर्टेज के कारण बिजली का भी शॉर्टेज होता था। हर गांव में, हर प्रांत में किसान हो, इंडस्ट्री हो, डोमेस्टिक हो, बहुत तकलीफ लेते थे पावर शॉर्टेज के कारण। आज मोदी जी के नेतृत्व में इस 10 साल में आज हर जगह सफिशिएंट पावर अवेलेबल है। वो खेती का हो, इंडस्ट्री का हो, कमर्शियल हो, डोमेस्टिक हो। इसके कारण कोयला मिनिस्ट्री है। पहला कोल शॉर्टेज के कारण पावर सफिशिएंट मिलता नहीं था। आज पावर हो, एनर्जी हो, कोयला मिनिस्ट्री के द्वारा होता है। मोदी जी के नेतृत्व में जो संकल्प पत्र हम घोषणा किया है, आने वाले इस 5 साल में घोषणा पत्र में जो जनता को जो एश्योरेंस हम दिए थे मोदी जी के नेतृत्व में, हम पूरा उस संकल्प पत्र को इस 5 साल में पूरा करेंगे। एक बात मैं हमारे सीनियर अधिकारियों से, अदर ऑफिशियल्स के साथ आज ब्रीफिंग भी लेने वाला हूं। आज से लगातार हमारे अधिकारियों के मार्गदर्शन में मोदी जी के आदेश पर पूरा डिसीजन जो भी लेना है, हम भारत को एक शक्तिशाली भारत बनाने में हमारा कोयला मिनिस्ट्री और माइंस मिनिस्ट्री आगे रहेंगे। आने वाले इस 5 साल पूरा डेडिकेशन के साथ, डिटर्मिनेशन के साथ, डिसिप्लिन के साथ, डिवोशन के साथ हम काम करेंगे। मेरा पूरा विश्वास है क्योंकि हमारे इस डिपार्टमेंट में बहुत एक्सपीरियंस ऑफिसर्स भी है और हमारा मंत्री जी का मार्गदर्शन बार बार लगातार हमारे को मिलते रहेगा। उनके मार्गदर्शन में हम जो भी एजेंडा प्रधानमंत्री हमारे सामने रखते हैं देश के सामने, वो एजेंडा पूरा करने के लिए ऑफिसर्स हम पूरा एक टीम वर्क के साथ, दोनों मिनिस्ट्री, माइंस मिनिस्ट्री हो, कोल मिनिस्ट्री हो, दोनों मिलकर एक टीम वर्क के नाते हम काम करेंगे। బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.